హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లంచ్ అయిపోయిందా మీది? నేనైతే ఇంకా లంచ్ చేయలేదండి, చెయ్యాలి. ఈరోజు అయితే కొంచెం త్వరగానే అయిపోయినాయి అనుకోవాలి ఈ పనులు. కాకపోతే నిన్నటి బట్టలు అనేసి ఇలా చైర్ పైన అయితే నిండుగా ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసేయాలన్నమాట. ఇంకా వచ్చేసి ఈరోజు టిఫిన్ ఏమైతే చేయలేదండి, ఇంకా పిల్లలు తొందరగా వెళ్ళాలి అన్నారు. సో అన్నం కూరనే చేసేసిన అనమాట అండి. అన్నం కూర అంటే పప్పు చేశాను. ఏం పప్పు చూసేయండి మరి. ఇగో ఈ కుక్కర్కి ఒక చిన్న కథ ఉందండి. ఏంటంటే ఈ కుక్కర్లో నేను రైస్ ఎప్పుడు వండినా కూడా నేను ఎప్పుడూ చాలా వరకు చిన్న కుక్కర్లో వండుతాను కదా. ఈ పెద్ద కుక్కర్లో రైస్ వండితే అసలు ఎప్పుడూ అయిపోదండి, ఎందుకు సాయంత్రం వరకు అట్లాగే ఉంటుంది. అదేంటో సరే ఇవాళ అయితే అందులో వండేసాను. ఇది వచ్చేసి మా కర్రీ ఇవాళ ఏంటంటే శనగపప్పు, ఆలుగడ్డ, టమాటా అండి. ఈ శనగపప్పు ఆలు చాలా బాగుంటుందండి. ఇది నాన్ వెజ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. కొంచెం ధనియాలు అలాగే మసాలా వేసి వండాను, చాలా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీకి కానీ దోశకు కానీ చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫుల్, అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియాల పౌడర్ది. చాలా ఈ పప్పు నాకైతే మా ఇంట్లో అందరికీ ఇష్టం. దీనికి కాంబినేషన్గా చారు ఉంటే బాగుంటుంది. అయితే ఏంటంటే చారు అయితే చేయలేదండి, నిన్నటి ఉండే అనమాట. ఆ కొంచెం చారు అదే అడ్జస్ట్ చేసేసుకుంటాం. ఇంకా నిన్న దోశ పిండి ఉంటే నేనైతే 2-3 దోశలు వేసుకున్నాను అనమాట. పిల్లలకైతే అన్నమే పెట్టేశాను. ఆ 2 దోశల్లో నేను ఒకటి తిని ఇంకొకటి అలాగే ఉంది. ఈ వాటర్ ఎందుకంటే ఇలా టేబుల్ పైన పెడితే ఎప్పుడంటే అప్పుడు తాగేయచ్చు. వాటర్ ఇంకా ఎండ అయితే ఎక్కువనే కొడుతుందండి. ఈ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనుకోవాలి ఇంకో 15 డేస్లో. సో వాటర్ మనం ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత వాటర్ తాగితే అంత బాడీకి మంచిది అంటారు. సో ఇంకొకటి ఏంటంటే అండి, అసలు ఎప్పుడు సండే రోజు వీడియోస్ పెడదామంటే అస్సలే అవ్వదు. ఇంకా నిన్న నేను ఏం స్పెషల్ చేశాను, స్పెషల్ అంటే నాన్ వెజ్ కాదు, వెజ్ స్పెషల్ అనమాట. అది పెడదాము అని అనుకుంటే నిన్న అసలు పనే అవ్వలేదండి. సో ఇది వచ్చేసి ఇంకో ఫ్రెష్ గ్లాస్ దీనిపైన పెడుతున్నాను అనమాట. అది నేను మూతి పెట్టి తాగేసాను, అందుకని చెప్పేసి ఇంకో ఫ్రెష్ గ్లాస్ తెచ్చి ఇక్కడ పెట్టాను. సో నిన్నటి వీడియో అయితే ఉందండి, లంచ్ ఏం చేశాను అనేది. నెక్స్ట్ దీని తర్వాత దీనికి ఈ వీడియోకి అది లింక్ ఇస్తాను, తప్పకుండా వీడియో అయితే వాచ్ చేయండి. నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ మధ్య అయితే అసలు వ్యూస్ ఏ పెరగట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు.